హాయ్ మిత్రమా, ఈ ప్రపంచంలో అత్యంత శక్తివంతమైనది ఏది అని అడిగితే కొందరు డబ్బు అంటారు, కొందరు అధికారమంటారు. కాని నిజానికి ఈ ప్రపంచాన్ని శాసించే శక్తి ఒక్కదానికే ఉంది. అదే మనిషి మనసు. మీ మనసు మీ అదుపులో ఉంటే మీరు ఈ ప్రపంచాన్నే జయించగలరు. అదే అదుపు తప్పితే అది మిమ్మల్ని పాతాళానికి తొక్కేస్తుంది. గౌతమ బుద్ధుడు ఒక మాట చెప్పారు: మీ సొంత మనసు కంటే ఎక్కువ హాని చేసే శత్రువు ఈ ప్రపంచంలో ఎవ్వరూ లేరు. అలాగే ఆధునిక సైకాలజీ కూడా ఏం చెబుతుందంటే, మన విజయానికి మన ఓటమికి మధ్య ఉండే ఏకైక అడ్డుగోడ మన ఆలోచనలే. ఈరోజు ఈ వీడియోలో ప్రాచీన బౌద్ధ బోధనలు మరియు మోడర్న్ సైన్స్ ఆధారంగా మనసును కంట్రోల్ చేయడానికి 5 అత్యంతమైన శక్తివంతమైన పద్ధతులను తెలుసుకుందాం. ఇవి కేవలం సిద్ధాంతాలు కాదు, మీ మెదడును రీప్రోగ్రామ్ చేసే సైంటిఫిక్ టెక్నిక్స్. వెల్కమ్ టు పండు లైఫ్ లెసన్స్ స్ట్రీమింగ్. మొదటి పద్ధతి పాజిటివ్ సెల్ఫ్ టాక్. మిత్రమా, మీరు రోజంతా ఎవరితో ఎక్కువగా మాట్లాడతారు? స్నేహితులతోనా, కుటుంబంతోనా? కాదు, మీతో మీరే. మన మెదడులో ఒక సబ్కాన్షియస్ మైండ్ ఉంటుంది. దానికి ఏది నిజమో ఏది అబద్ధమో తెలియదు. మీరు ఏది పదే పదే చెప్తే అది దాన్నే నమ్ముతుంది. నా వల్ల కాదు, నా బతుకు ఇంతే, నాకు భయంగా ఉంది అని మీరు అనుకుంటే మీ మెదడు మిమ్మల్ని ఓటమి వైపే నడిపిస్తుంది. దీన్నే సైకాలజీలో సెల్ఫ్ సబోటేజ్ అంటారు. అందుకే ఈ రోజు నుంచి మీ ఇన్నర్ వాయిస్ని మార్చండి. ప్రతిరోజు ఉదయం నిద్రలేవగానే నేను శక్తివంతుడిని, ఈరోజు నాకు మంచి జరుగుతుంది, నేను దేన్నైనా ఎదుర్కోగలను అని గట్టిగా చెప్పుకోండి. బుద్ధుడు చెప్పినట్లు మనం ఏం ఆలోచిస్తున్నామో అదే అవుతాం. సమస్యలొచ్చినప్పుడు ఇది నాకు కష్టం అని కాకుండా ఇది నాకు నేర్చుకోవడానికి వచ్చిన అవకాశం అని మీ బ్రెయిన్ని రీఫ్రేమ్ చేయండి. మీ మాటలే మీ మంత్రాలని గుర్తుంచుకోండి. రెండవ పద్ధతి గమ్యాన్ని నిర్దేశించుకోవడం. చుక్కాని లేని పడవ సముద్రంలో ఎక్కడికి వెళ్తుందో ఎవరికీ తెలియదు. గమ్యం లేని మనసు కూడా అంతే గందరగోళంగా తిరుగుతూనే ఉంటుంది. మనసును ఒకచోట నిలబెట్టాలంటే దానికి ఒక టార్గెట్ ఇవ్వాలి. ఎప్పుడైతే మీకొక స్పష్టమైన లక్ష్యం ఉంటుందో మీ మనసు అనవసరమైన విషయాల గురించి ఆలోచించడం మానేసి ఆ లక్ష్యం గురించి ప్లాన్ చేయడం మొదలుపెడుతుంది. సైన్స్ ఏం చెబుతుందంటే, మన ఒక చిన్న లక్ష్యాన్ని పూర్తి చేసినప్పుడు మన మెదడులో డోపోమైన్ అనే రసాయనం విడుదలవుతుంది. ఇది మనకు సంతోషాన్ని, మోటివేషన్ని ఇస్తుంది. అయితే పెద్ద పెద్ద లక్ష్యాలు పెట్టుకుని భయపడకండి, వాటిని చిన్న చిన్న ముక్కలుగా విడగొట్టండి. ఉదాహరణకు, మీరొక పుస్తకం రాయాలి అనుకుంటే ఈరోజు 1 పేజీ రాస్తాను అని మనసుకు చెప్పండి. ఆ చిన్న గెలుపు మీ మనసును ఉత్సాహంగా ఉంచుతుంది, ఫోకస్ పెంచుతుంది. మూడవ పద్ధతి టైం మేనేజ్మెంట్. చాలామంది అనుకుంటారు టైం మేనేజ్మెంట్ అంటే పని చేయడమని. కాదు, టైం మేనేజ్మెంట్ అంటే మనసును ప్రశాంతంగా ఉంచుకోవడం. మీ పనులు ఎప్పుడైతే అస్తవ్యస్తంగా ఉంటాయో మీ మనసులో కూడా యాంగ్జైటీ, ఒత్తిడి పెరుగుతాయి. అయ్యో, ఆ పని చెయ్యలేదు, ఈ పని చెయ్యలేదు అనే కంగారు మీ మనసును స్థిమితంగా ఉండనివ్వదు. కానీ ఎప్పుడైతే మీరు మీ రోజుని ప్లాన్ చేసుకుంటారో మీ మనసుకి ఒక క్లారిటీ వస్తుంది. ఈ టైంకి ఈ పని చెయ్యాలి అని ఫిక్స్ అయినప్పుడు మెదడులో గందరగోళం తగ్గుతుంది, డిస్ట్రాక్షన్స్ తగ్గుతాయి. ఇది కేవలం పనిని పూర్తి చేయడమే కాదు, మీ ఆత్మవిశ్వాసాన్ని కూడా పెంచుతుంది. ప్రణాళిక ఉన్నవాడికి కంగారుండదు. కంగారు లేని మనసు ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటుంది. ఇక 4వది అత్యంత శక్తివంతమైనది ధ్యానం. ఇది కేవలం కళ్ళు మూసుకొని కూర్చోవడం కాదు, ఇది మిమ్మల్ని మీరు కలుసుకునే మార్గం. ఆధునిక సైన్స్ ప్రకారం రోజూ ధ్యానం చేయడం వల్ల మన మెదడులో భయానికి, కోపానికి కారణమయ్యే ఎమిగ్డాలా అనే భాగం చిన్నదిగా మారుతుంది. అంటే మీకు అనవసరమైన భయం, ఆందోళన తగ్గుతాయి. ధ్యానం మనకు సాక్షిగా ఉండడం నేర్పిస్తుంది. ఆకాశంలో మేఘాలు వచ్చినట్లు మనసులో ఆలోచనలు వస్తాయి. ధ్యానం చేసేవాడు ఆ ఆలోచనలను పట్టుకోడు, వాటితో యుద్ధం చేయడు, కేవలం గమనిస్తాడు. ఎప్పుడైతే మీరు ఆలోచనలను గమనించడం మొదలు పెడతారో అవి వాటి బలాన్ని కోల్పోతాయి. మనసు నిశ్చలంగా, ప్రశాంతంగా మారుతుంది. నిద్రలేని సమస్యలు పోయి మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇక 5వ పద్ధతి శారీరక వ్యాయామం. చాలామందికి తెలియని విషయమేంటంటే, మనసు మరియు శరీరం వేరువేరు కాదు, అవి రెండూ ఒకటే. శరీరం బద్ధకంగా ఉంటే మనసు కూడా బద్ధకంగా ఉంటుంది. మీరు వ్యాయామం చేసినప్పుడు మీ మెదడులో ఎండార్ఫిన్స్ అనే ఫీల్ గుడ్ హార్మోన్స్ విడుదలవుతాయి. ఇవి సహజమైన పెయిన్ కిల్లర్స్లా పనిచేసి ఒత్తిడిని తరిమి కొడతాయి. మీరు బరువు ఎత్తుతున్నప్పుడు లేదా రన్నింగ్ చేస్తున్నప్పుడు మీ ధ్యాసంతా మీ శ్వాస మీద, మీ కదలిక మీద ఉంటుంది. అంటే తెలియకుండానే మీరు
వర్తమానంలో ఉంటారు. ఇది కూడా ఒక రకమైన ధ్యానమే. దృఢమైన శరీరంలో దృఢమైన మనసు ఉంటుంది. కాబట్టి రోజుకి కనీసం 30 నిమిషాలు మీ శరీరం కోసం కేటాయించండి. మిత్రులారా, మనసును జయించడమంటే ప్రపంచాన్ని జయించడమే. ఇది ఒక్క రోజులో జరిగే పని కాదు. కానీ ఈ 5 పద్ధతులు, పాజిటివ్గా మాట్లాడడం, లక్ష్యాన్ని అర్పించుకోవడం, సమయాన్ని పాలించడం, ధ్యానం చేయడం, వ్యాయామం చేయడం, ఇది మీ జీవితంలో భాగం చేసుకుంటే మీ మనసు మీ బెస్ట్ ఫ్రెండ్ అవుతుంది. మీలోని అద్భుతమైన శక్తి బయటకు వస్తుంది. ఈరోజే చిన్నగా మొదలుపెట్టండి. విజయం మీదే. ఈ వీడియో వల్ల మీలో చిన్న మార్పు వచ్చినా మా పండు యూనివర్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. వాళ్ళ జీవితంలో కూడా వెలుగు నింపండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.